కోడలు కానీ మీ మనవళ్ళు అసలు చాలా మంచిగా ఉంటుంది. బంగారం నా కోడలతో ఏమి ఇబ్బంది లేదు. చాలా దయన, చాలా మంచి అమ్మాయి. అలా కుటుంబం చాలా మంచిది. ఎవరితోటి ఇబ్బంది లేదు, దేంట్లో ఇబ్బంది లేదు. మేము నిమ్మలంగా ఉన్నాము. మేమిద్దరం వీడు ఉంటాం అంతే. నా కొడుకులు నా కోడళ్ళు డ్యూటీలు చేసుకుంటుంటారు అంతే. రోజుకు వాళ్ళు చేస్తారు. నా కోడలు అయితే సంక్రాంతి రమ్మన్నది. నా ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేకపోయినా నా మనవరు రమ్మన్నాడు, నా అయ్యపురాలు రమ్మన్నాడు. నాకు చేతగాక వెళ్ళలేదు. అంతేగాని ఏం ప్రాబ్లం లేదు మాకు. ఎటువంటి ప్రాబ్లం లేవు. దసరాకు నాకు జ్వరం వచ్చి పండుకుంటే నా కోడలు కారు తీసుకుని వచ్చి చూసి అన్నీ చేసిపోయింది. లాస్ట్కు దసరా వెళ్ళినాక ఇద్దరు వచ్చారు. నా అయ్యపురాలు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు. ఇక అప్పుడు చూసిందమ్మ నా పిల్లల్ని. ఎప్పుడు హాస్టల్లోనే ఉన్నారుగా అమ్మ. ఎప్పుడన్నా వస్తే చెప్పండి, వచ్చి చూసిపోదామని. మీకే చేత కాదు కావత్తయ్యా అని చెప్పింది అంతే. మళ్ళీ వీలు ఉన్నప్పుడు తీసుకురా బిడ్డ అని చెప్పిన. సరే అత్తయ్య, నాకు వీలు ఉన్నప్పుడు తీసుకొస్తాను అంతేగాని ఏమి లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమి లేదు. నా కోడలు బంగారం అంతే. మమ్మల్ని నాగం చేసి అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకు. వద్దు ఆయన నేను చెప్పింది అంతే. ఆయన కటాటాకు ఉంది. మా గురించి ఆలోచన చేసేదాళ్ళు. నా కోడలు మా గురించి ఆలోచన చేసేది. ఆరోగ్యాలు బాగలేవత్తయ్యా మంచిగా అంతేనా, ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. అంతా మంచిగా ఉన్నాం మేము. ఇబ్బందితోటి ఏదీ లేదు.